నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మద్యం కుంభకోణంలో సిఐడి కస్టడీకి రాజ్ కేశిరెడ్డి. రేపటి నుంచి వారం రోజులు విచారించనున్న అధికారులు. నూట 75 నియోజకవర్గాల్లోనూ పారిశ్రామిక పార్కులు తెస్తాం. 20 లక్షల ఉద్యోగ కల్పనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి. ప్రధాని సభకు ప్రజలు తరలి రావాలని మంత్రుల పిలుపు. జనన మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం. బిఎల్ఓలకు ఫోటో ఐడి కార్డులను జారీ చేస్తామన్న సీఈసీ. జమ్మూ కశ్మీర్లో తలదాచుకుంటున్న పహల్గామ్ ఉగ్రదాడి బాధ్యులు. ముష్కరుల అడవుల్లో దాక్కుని ఉన్నట్టు నిఘా వర్గాల అనుమానం. దేశం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మోదీ సర్కార్ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచమంతా భారత్తో నిలుస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు పోరాటం కొనసాగుతుందని, ఉగ్రదాడికి పాల్పడిన వారికి తగిన శిక్ష విధిస్తామని అమిత్ షా పునరుద్ఘాటించారు. चाहे उत्तर पूर्व हो, चाहे वामपंथी उग्रवाद का क्षेत्र हो, चाहे कश्मीर पर पड़ी आतंकवाद की छाया हो, हर चीज का मजबूती के साथ हमने जवाब दिया। और अगर कोई एक कायराना हमला कर ये समझता है कि हमारी बड़ी जीत है, तो एक बात मन से समझ लीजिए, ये नरेंद्र मोदी सरकार है, किसी को बख्शा नहीं जाएगा, किसी को बख्शा नहीं जाएगा। इस देश की इंच इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर रहे। और इस लड़ाई में न केवल 140 करोड़ भारतीय, पूरी दुनिया भारत के साथ खड़ी, लामबंद होकर सभी दुनिया के देश एक मुश्त होकर आतंकवाद के खिलाफ ये लड़ाई में भारत की जनता के साथ खड़े हैं। और मैं फिर से संकल्प दोहराना चाहता हूं, जब तक आतंकवाद समाप्त नहीं होगा हमारी लड़ाई चालू रहेगी। और जिन लोगों ने एक कृत्य किया है उसका उचित दंड उनको निश्चित रूप से दिया जाएगा। मोदी जी के नेतृत्व మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కేశిరెడ్డిని సిఐడి అధికారుల కస్టడీకి విజయవాడ కోర్టు అనుమతినిచ్చింది. రేపటి నుంచి వారం పాటు రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు విచారణకు అనుమతించింది. మరోవైపు రాజ్ కేశిరెడ్డి పిఏ పైలా దిలీప్ను అదుపులోకి తీసుకుంది. విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నించిన దిలీప్ని చెన్నై ఎయిర్పోర్ట్లో పట్టుకుంది. పోలీసుల ముందు హాజరు కాకుండా తప్పించుకునేందుకు దిలీప్ విజయవాడ నుంచి చెన్నై వెళ్లాడు. అక్కడ నుంచి దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఫోన్ లొకేషన్ ఆధారంగా దిలీప్ కదలికలపై నిఘా పెట్టిన సిట్ బృందం చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుంది. దిలీప్ను రాత్రి విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కేశిరెడ్డి పిఏగా ఉన్న దిలీప్ వద్ద మద్యం కేసుకు సంబంధించి కీలక సమాచారం ఉన్నట్లు సిట్ బృందం భావిస్తోంది. రాజధాని అమరావతిని మనదిగా భావించి పనుల పునఃప్రారంభ వేడుకలకు రాష్ట్ర ప్రజలందరూ తరలి రావాలని మంత్రుల కమిటీ పిలుపునిచ్చింది. ఎంతమంది వచ్చినా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశామని మంత్రులు తెలిపారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రులు సమావేశం అనంతరం పనులను పరిశీలించారు. సభను విజయవంతం చేయాలని అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలకు మంత్రులు పిలుపునిచ్చారు. వస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలతో కూడి ఇక్కడికి చేరుకునే రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి మొదలుకుని మళ్లీ తిరిగి వెళ్లేంత వరకు కూడా వాళ్ళని కంప్లీట్ గా మానిటర్ చేసేటువంటి మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి 25 బస్సులకి కూడా ఒక ఆఫీసర్ని పెట్టి మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకునేంత వరకు కూడా అత్యంత జాగ్రత్తలు వహిస్తూ
ఉన్నటువంటి వేసవిని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టి ఈ ఏర్పాట్లను ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతోంది. మన రాజధాని అనేది మన అందరికీ ఒక బాధ్యత, ఒక గర్వకారణమైన అంశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులు రావాలి, వాళ్ళందరూ ఇందులో భాగస్వాములు అవ్వాలనే తపనతోటి ఈ కార్యక్రమాన్ని అందరూ పంచుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. వచ్చి వెళ్ళినప్పుడు సౌకర్యాలు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా, ఎందుకంటే వేసవికాలం ఎక్కువ ఉంది కాబట్టి, సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ కానీ మజ్జిగ కానివ్వండి ఎక్కడ లోపం లేకుండా రూట్స్ అన్నీ కూడా పోలీస్ శాఖ కూడా చాలా లోతుగా దీని గురించి విశ్లేషించి ఎక్కడా పొరపాటు జరగకుండా ఉండాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని ఆనాడు రైతులు కూడా త్యాగం చేసి దాదాపు 34,000 ఎకరాల భూములు ఇస్తే పనులు స్టార్ట్ చేసుకున్న తరుణంలో తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో పెట్టినటువంటి హింస మనం అందరూ కూడా చూసాం. రైతులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడ్డారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయోత్సవ సభగా మనం అందరూ కూడా భావించాలి. దీనికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ఈ రాజధాని నిర్మాణం ప్రారంభంతోనే ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రమే మారబోతుందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. అమరావతి పనుల పునఃప్రారంభ వేడుకకు లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉందని, ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశామని నోడల్ అధికారి వీరపాండ్యన్ వెల్లడించారు. రాజధానిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. ప్రధాని పర్యటన కోసం రాజధాని అమరావతిలో చేస్తున్న ఏర్పాట్లపై నోడల్ అధికారి వీరపాండ్యన్తో ముఖాముఖి. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాకకు సర్వం సిద్ధమైంది. ఏదైతే ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నోడల్ ఆఫీసర్గా ఉన్న వీరపాండ్యన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఆయన ఏ టైంకి వస్తారు? సరిగా మనకు గౌరవ ప్రధాని గారు మన రాష్ట్రానికి 2 గంటలు 50 నిమిషాలకి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇక్కడ మనకు సభ ప్రాంగణానికి రావడానికి 3:30 అవుతుంది. 3:30 ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 4:45 దాకా ప్రోగ్రామ్ జరుగుతుంది. మొత్తం కూడా మనకు ఉన్న అమరావతి నగరాలకు సంబంధించిన, రాజధానికి సంబంధించిన పనులు, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ గురించి కూడా ఆయన ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, అందరూ కూడా గౌరవ మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి దాదాపు 5 లక్షల మంది 6 లక్షల మంది దాకా ప్రజలు వస్తారని చెప్పేసి మేము అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి దాదాపు ఇక్కడ మనకు సభ ప్రాంగణంలో వెన్యూలో చుట్టూ కూడా మనకు దాదాపు 11 పార్కింగ్ ఏరియాస్ మొత్తం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మళ్ళీ మనకు మొత్తం 6 రూట్ల నుంచి ప్రతి ఒక్క జిల్లాల నుంచి మనకు బస్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ దగ్గర ఉన్న దాదాపు 10 జిల్లాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికోసం 6 రూట్లు తయారు చేసుకున్నాము. సో ఈ 6 రూట్లు దానికోసం మళ్ళీ దీనికోసం విఐపి కోసం ఒక 2 రూట్లు అడిషనల్గా తయారు చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఒక 3 రూట్లు ఎమర్జెన్సీ రూట్గా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తం 11 రూట్లు ఏర్పాటు చేసుకున్నాము. మళ్ళీ ఇక్కడ లోపల కూడా ఒక 11 పార్కింగ్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో ముఖ్యంగా ఈ బస్సెస్ దాదాపు 8,000 బస్సెస్, తర్వాత 5,000 కార్లు, తర్వాత ఒక 2,000 టూ వీలర్లు అకామిడేట్ చేసుకునే విధంగా ఈ బస్సెస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మళ్ళీ వచ్చే ప్రజలకు మొత్తం కూడా ప్రతి ఒక్క జిల్లాలో బయలుదేరేటప్పుడు వాళ్ళకి అక్కడ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాటర్, ఫ్రూట్, ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ డెసిగ్నేటెడ్ లంచ్ పాయింట్, డిన్నర్ పాయింట్ ప్రతి ఒక్క జిల్లాలో అక్కడ పెట్టుకోవడం జరిగింది. చుట్టూ మన ఈ సభ ప్రాంగణం నుంచి ఒక 30 నుంచి 50 మినిట్స్ మధ్యలో ఉన్న దూరంలో ఉన్న ప్లేసెస్లో దాదాపు ఒక 31 ప్లేసెస్ తయారు చేసుకొని అక్కడ లంచ్, తర్వాత వెళ్ళిపోయేటప్పుడు డిన్నర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చే వాళ్ళకి వాటర్, బటర్ మిల్క్ అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్, తర్వాత ఫ్రూట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడానికి రెడీగా చేసుకున్నాము. దాదాపు 6 లక్షల మంది దాకా వస్తారు కాబట్టి దానికి దగ్గరగా ఏర్పాట్లు మొత్తం కూడా సర్వంగా జరుగుతుంది. జనాల మూవ్మెంట్ ఎప్పటి నుంచో ఉండొచ్చు అనుకుంటున్నారు? వచ్చే వాళ్ళు మార్గాల్లో ఎక్కడ ఇబ్బంది పడకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఈరోజు బయలుదేరుతారు. దగ్గర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, జిల్లాలో ఉన్నవాళ్ళు రేపు మార్నింగ్ బయలుదేరి ఇక్కడ దాదాపు ఒక 1:30కి అందరం కూడా చేరుకునే విధంగా చూసుకోమని చెప్పాము. ఎందుకంటే మనకు 3 గంటలకి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 గంటకి లేకపోతే 1:30 ఆ టైంలో రావాలని చెప్పేసి అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. సో దీనికోసం మేము పబ్లిక్ మొబిలైజేషన్ కోసం సెపరేట్ కంట్రోల్ రూమ్, రూట్ ప్లాన్ కోసం సెపరేట్ కంట్రోల్ రూమ్ పెట్టుకున్నాము. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి ఒక్క జిల్లాలో ఒక బస్సులో కూడా ఒక గవర్నమెంట్ స్టాఫ్ ఉంటారు. తర్వాత మండల్కి ఒక ఆఫీసర్, డిస్టిక్కి ఒక ఆఫీసర్ ఉన్నారు. సో వాళ్ళు మొత్తం కూడా దీన్ని పోలీస్ టీము ప్లస్ రెవెన్యూ టీమ్ ఇద్దరు కలిసి చేసుకొని మూవ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇది ప్రధాని పర్యటనకు సంబంధించిన నోడల్ ఆఫీసర్ వీరపాండ్యన్ స్పందన. కెమెరా పర్సన్ సోమేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎంఎస్ఎంఈ పార్కును ఆయన ప్రారంభించారు. పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో ఆ పిల్లలందరికీ 15,000 ఇస్తానని చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్నాను. రేపు స్కూల్స్ తెరిచే లోపల డిఎస్ఏ పెట్టి టీచర్లందరినీ ఎక్కడికి పంపించే బాధ్యత తీసుకుంటా. అదే సమయంలో మీ పిల్లల్ని బాగా చదివించడానికి 15,000 రూపాయలు మీకు కూడా ఇస్తాను. ఇద్దరు ఈ అమ్మాయికి 4 పిల్లలు, వాళ్ళని సరిగా చూసుకుంటే భవిష్యత్తులో 15 × 4 60,000 రూపాయలు ఇస్తాను తప్ప కోత ఉండదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కువ మంది పిల్లలుంటే ఆ కుటుంబాలని గౌరవిస్తాం, ఆ పిల్లల్ని చదివిస్తాం, ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఏపీలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. అన్ని వసతులను ప్రభుత్వమే కల్పిస్తుందని, వ్యాపారాలు చేసుకుంటూ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించాలని అన్నారు. ఈరోజు ఒక ఇండస్ట్రీ కట్టాలంటే ముందు షెడ్ కట్టాలి. షెడ్ కట్టిన తర్వాత మెషినరీ కార్డు ఇవ్వాలి. అవన్నీ వచ్చే కొద్దికి 2-3 ఏళ్ళు అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ షెడ్లు రెడీగా ఉంటాయి, కరెంటు రెడీగా ఉంటుంది. అవసరమైతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం, మార్కెటింగ్ సెంటర్ కూడా పెడతాం. అన్ని వస్తువులు పెట్టి మీరు నేరుగా వచ్చి మీరు ఏ ఫ్యాక్టరీ అనుకుంటే అది స్టార్ట్ చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చింది. ఇక్కడుండే రైతాంగం సహకరిస్తేనే ఇది వస్తుంది. మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం, కానీ రైతులు కూడా సహకరిస్తే ఇంకా సులభంగా సాధ్యం అవుతుంది. సంపద సృష్టించి పేదలకు పంచుతామన్నారు సీఎం చంద్రబాబు. అందుకోసం ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. సంపద వస్తే కొంతమందికే పరిమితం అయితే అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అందరికీ అందాలి. ఈ ఫలితాలు పేద కుటుంబాలకు కూడా రావాలి. పేదల జీవితాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టిస్తాం, అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇస్తానని, ఇది నిరంతరం కొనసాగిస్తానని చెప్పాను. అదే సూపర్ 6 కూడా చెప్పాను. ఎన్నికల్లో ఇచ్చిన విధంగా 20 లక్షల ప్రైవేటు ఉద్యోగాల కల్పన కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు చెప్పారు. యువతంతా ఉద్యోగాలు ఇచ్చే స్థితికి రావాలని పిలుపునిచ్చారు. యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఉద్యోగాలు కావాలి, ప్రైవేటు ఉద్యోగాలు రావాలి. అందుకే 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. చెప్పిన మాట నిలబడతామని, అవినీతి లేనటువంటి పరిపాలన ఇస్తామని, త్వరితగతిన క్లియరెన్స్లు ఇస్తామని, ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే. దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలి. మీకు అండగా చేయూతనిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మేడే సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కార్మికులతో కలిసి మంత్రి ర్యాలీ నిర్వహించారు. మండు టెండర్లో రిక్షా తొక్కారు. తర్వాత కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేసి అన్నదానం చేశారు.
ఈ రోజనే కాదు గత 15 సంవత్సరాలుగా కూడా ఆ కార్మికులతోటి ఆ కర్షకులతోటి కలిసి నడిచేటువంటి వ్యక్తిగా ఈ పాలకులు నియోజకవర్గానికి ఎవరైనా పెద్ద కూలీ ఉన్నారని అంటే అది నేనే అనేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆ కార్మికులకి కర్షకులకి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా మరి సైకిల్ మీద తొక్కుతూ వస్తూ ఉంటే మరి అన్నా క్యాంటీన్ల దగ్గర ఎంతో మంది కార్మికులు భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి నేను చూసా. 15 రూపాయలు పెడితే మా పేదవాడు రోజంతా కూడా కడుపు నింపుకునేటువంటి అన్నా క్యాంటీన్లు కానీ ఆ కార్మికుల సంక్షేమానికి కార్మికుల అభివృద్ధికి నిత్యం కృషి చేసి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటాం. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అండగా నిలుస్తోందని ఏపీ ఎన్జీఓ సంఘం వెల్లడించింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు, పెన్షన్లు ఆలస్యంగా పడేవని ఇప్పుడు 1వ తేదీనే వస్తున్నాయని అన్నారు. తమకు రావాల్సిన బకాయిల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని నేతలు చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న 7,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు సంఘం నేతలు చెబుతున్నారు. తెలియజేసే సానుకూలంగా 6,200 కోట్ల ప్రభుత్వం మార్చి ఎండింగ్లు ఇవ్వడం జరిగింది. దాదాపు 7,800 కోట్లు 1/3 మాకు రావాల్సిన బాధ్యతలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కోట్లాట ప్రకారం మెడికల్ డిపార్ట్మెంట్లో తీసేయడం జరిగింది. వాళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు సడన్గా తీసేస్తే ఆ కుటుంబాలన్నీ వీధిన పడే పరిస్థితి ఉంది. ఇమ్మీడియట్గా వాళ్ళని కూడా తీసుకోవాలని చెప్తే కిరీటా ఆర్డర్ ప్రకారం తీసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. మరి మాకైతే 60 నుంచి 22 ఏళ్ళు వేడి చేసిన ప్రభుత్వం దాదాపు పబ్లిక్ సెక్టర్ అదేవిధంగా గురుకులాలు, ఎంపీఎంఎస్ వీళ్ళన్నింటినీ కూడా దాదాపు 7,800 మంది అట్రాక్షన్ చేయలేరు. వాళ్ళు కూడా 60 నుంచి 62 ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం హామీలకు అనుగుణంగా ఉద్యోగులకు సంబంధించిన అన్ని కూడా నెరవేరుస్తుందని చెప్పి భావించాం. దానిలో భాగంగానే 1వ తారీఖు జీతాలు ఇవ్వటం, అలాగే ఏపీ జేఏసీ మరి చీఫ్ సెక్రటరీ గారితో మెమరాండం ఇచ్చి సమావేశం ఏర్పాటు చేసినాక 6,200 కోట్ల రూపాయలు ఇచ్చేయటం, ముఖ్యమంత్రి గారికి మేము 3,600 కేసులు గత ప్రభుత్వంలో పెట్టారు, వాటన్నింటినీ రివ్యూ చేసి తీసేస్తారని అసెంబ్లీలో చెప్పారు. అందువల్ల రివ్యూ చేసి వాటన్నింటినీ తీసేయమని చెప్పడం, డీజీపీ గారికి సర్టెన్ ఇన్స్ట్రక్షన్ చేద్దాం. దానికి సంబంధించిన ఇది ముందుకు వెళ్ళడం అనేది హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పక్షాన కడప జిల్లా వేంపల్లిలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి 100 ఎకరాల అరటి పంట దెబ్బతింది. ఈదురుగాలుల ధాటికి నందిపల్లి, కుప్పాలపల్లి, వేంపల్లిలో వేలాది అరటి చెట్లు నేల కొరిగాయి. అకాల వర్షంతో లక్షల రూపాయలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న అరటి పంటలను అధికారులు పరిశీలించి ప్రభుత్వం తరపున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జనన మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్జీఐ నుంచి మరణాల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు తీసుకుంటామని వెల్లడించింది. తద్వారా ఓటర్ జాబితాను నవీకరించే వీలుంటుందని పేర్కొంది. చనిపోయిన వారి కుటుంబీకుల నుంచి విజ్ఞప్తి వచ్చేంత వరకు వేచి చూడకుండా ఆర్జీఐ నుంచి సమాచారం వచ్చిన వెంటనే బీఎల్ఓలు క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారాన్ని ధృవీకరించుకుంటారని ఎన్నికల సంఘం వివరించింది. ఓటర్ సమాచార చీటీ మరింత స్పష్టంగా కనిపించేందుకు వీలుగా దాన్ని డిజైన్ను మార్చాలని కూడా ఎన్నికల సంఘం నిర్ణయించింది. సీరియల్ నెంబర్, పార్ట్ నంబర్ల సైజును పెంచనున్నట్లు తెలిపింది. తద్వారా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్లను తేలికగా గుర్తించడంతో పాటు పోలింగ్ అధికారులకు కూడా జాబితాలోని పేర్లను సులభంగా సరిచూసుకునే వీలుంటుందని వివరించింది. బీఎల్ఓలకు ఫోటో ఐడి కార్డులను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్ నెలలో 2,37,000 కోట్లు జీఎస్టీ రూపంలో వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇవే అత్యధిక వసూళ్లని తెలిపింది. గతేడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే వసూళ్లు 12.6% పెరిగాయని పేర్కొంది. దేశీయ లావాదేవీలు 10.7% పెరిగి 1,90,000 కోట్లకు, దిగుమతి వస్తువులపై ఆదాయం 20.8% పెరిగి 46,913 కోట్లకు చేరిందని వెల్లడించింది. 27,341 కోట్ల రిఫండ్లు జారీ అనంతరం నికర జీఎస్టీ వసూళ్లు 2,09,000 కోట్లుగా నమోదయ్యాయని తెలిపింది. కాగా గతేడాది ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు 2,10,000 కోట్లుగా నమోదయ్యాయి.
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులు జమ్మూ కశ్మీర్లోని ఇంకా దాక్కుని ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణ కశ్మీర్లోని అటవీ ప్రాంతాల్లో ముష్కరులు తలదాచుకుంటున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆహార సామాగ్రితో పాటు ఇతర అవసరాల కోసం సామాగ్రితో అడవుల్లో ఉంటున్నట్లు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు గతేడాది గాందర్బల్ జిల్లాలో సొరంగాల్లో దాడికి పాల్పడినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. వీరి జాడ కోసం జల్లెడ పట్టి అణువణువు శోధిస్తున్నాయి. అయితే దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు దేశం విడిచి పారిపోలేదని జాతీయ పరిశోధన సంస్థ ఎన్ఐఏ వెల్లడించింది. వీరంతా జమ్మూ కాశ్మీర్లోని దాక్కొని ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. దక్షిణ కశ్మీర్లోని అటవీ ప్రాంతాల్లో ముష్కరులు తలదాచుకుంటున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. పర్యాటకులపై దాడి చేసిన అనంతరం వీరంతా అటవీ ప్రాంతంలోకి వెళ్లి దాక్కున్నట్లు బలమైన ఆధారాలున్నాయని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. ఆహారం, ఇతర అవసరమైన సామాగ్రి ముష్కరుల వద్ద ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అంతేకాదు ఆ ప్రాంతంలో మరింత మంది ఉగ్రవాదులు దాక్కుని ఉన్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ ఉగ్ర సంస్థే 2024లో గాందర్బల్ జిల్లాలో సొరంగంలో దాడికి పాల్పడ్డట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ మద్దతున్న ఈ ఉగ్రవాద విభాగం ఈ 2 దాడులు చేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఆ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులే తాజాగా పహల్గాం దాడిలో పాల్గొన్నట్లు పేర్కొన్నాయి. పహల్గాం దాడిలో ప్రమేయం ఉన్న లష్కరే ఉగ్రవాది హషీం ముసా అలియాస్ సులేమాన్ అప్పటి దాడిలో పాల్గొన్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి. గతేడాది గాందర్బల్ జిల్లా సోనామార్గులోని జడ్మోర్ సొరంగం ప్రాజెక్టు వద్ద ఉగ్రదాడి జరిగింది. ప్రైవేటు నిర్మాణ సంస్థ నిర్వహిస్తోన్న కార్మికుల శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ దాడిలో ఓ వైద్యుడు సహా 6 కార్మికులు మృతి చెందారు. నాటి దాడిలో పాల్గొన్న ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్ ను గతేడాది డిసెంబర్లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. తర్వాత ఆ గ్రూపునకు చెందిన మరో 2 ఉగ్రవాదులను కూడా హతమార్చినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. దాడికి 2 రోజుల ముందు నుంచే బైసరన్ లోయలో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు జమ్మూ కాశ్మీర్లో మరో 3 ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు రచించగా బలగాల భద్రత ఎక్కువగా ఉండటంతో విరమించుకున్నట్లు తెలిపాయి. దాడికి ముందు రోజు ఒక అనుమానిత ఉగ్రవాది తనతో మాట్లాడినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు కొన్ని రోజుల ముందు నుంచే రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దాడులు చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దాడి జరిగిన బైసరన్ ప్రాంతంలో 2 రోజుల ముందు నుంచే ముష్కరులు పాగా వేసినట్లు దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 22 ఘటన అనంతరం దర్యాప్తు బృందాలు టెర్రరిస్టులకు క్షేత్రస్థాయిలో సహకరించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ను పెద్ద సంఖ్యలో అరెస్టు చేశాయి. వీరిలో ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు నిఘా వర్గాలు చెప్పాయి. ఏప్రిల్ 15వ తేదీనే ఉగ్రవాదులు పహల్గాంకు చేరుకున్నట్లు వెల్లడించాయి. అనంతరం బైసరన్ లోయతో పాటు మరో 3 ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నినట్లు గుర్తించాయి. బైసరన్ తో పాటు అరు వ్యాలీ, స్థానిక అమ్యూజ్మెంట్ పార్క్, బేతాబ్ వ్యాలీ ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. బైసరన్ కాకుండా మిగిలిన 3 ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు ఉండటంతో అక్కడ దాడులు చేసేందుకు ఉగ్రవాదులు వెనుకంజ వేసినట్లు వెల్లడించాయి. దాడికి ముందు ఓ అనుమానిత ఉగ్రవాది తనతో మాట్లాడినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఓ అనుమానిత ఉగ్రవాది తనతో మాట్లాడినట్లు మహారాష్ట్రలోని జాల్నాకు చెందిన పర్యాటకుడు ఆదర్శ్ రౌత్ వెల్లడించాడు. ఇటీవల కశ్మీర్ పర్యటనకు వెళ్లిన తాను పహల్గాం దాడికి ముందు రోజు అక్కడే ఒక అనుమానిత వ్యక్తితో మాట్లాడానని ఎన్ఐఏ విడుదల చేసిన ఉగ్రవాదుల ఊహా చిత్రాలను చూశాక అనుమానం మరింత బలపడినట్లు తెలిపాడు. బైసరన్ వ్యాలీలో ఉండగా ఓ వ్యక్తి తన వద్దకొచ్చి నువ్వు హిందువా, కశ్మీర్కు చెందిన వాడిలా లేవే అని ఆరా తీసినట్లు ఆదర్శ్ తెలిపాడు. అతడు ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాక కొంత కలవరపడ్డా అని, తర్వాత రోజు అక్కడే ఉగ్రదాడి జరిగిందని వెల్లడించాడు. ఈ వివరాలను ఎన్ఐఏ అధికారులకు మెయిల్ చేసినట్లు ఆదర్శ్ చెప్పాడు. ఇలాంటి అనుభవాన్ని పూణేలో స్థిరపడిన మలయాళ సామాజికవేత్త కూడా వెల్లడించారు. తాము బేతాబ్ వ్యాలీలో తీసిన వీడియోలో 2 ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు రికార్డైందని వెల్లడించారు.
అటు ఉగ్రదాడి ఘటనలో దర్యాప్తును ఎన్ఐఏ ముమ్మరం చేస్తోంది. ఈ ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు గుర్తించిన అధికారులు వీరిలో చాలా మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. మిగిలిన వారు నిఘా నీడలో ఉన్నట్లు చెప్పారు. అటు ఉగ్రదాడి దర్యాప్తును పర్యవేక్షించడానికి ఎన్ఐఏ చీఫ్ సదానంద దాటే పహల్గాం వెళ్లారు. ఆయనతో పాటు పలువురు ఐజీలు, డీఐజీలు కూడా ఉన్నారు. బైసరన్ లోయకు వెళ్లి అక్కడి పరిస్థితులను కూడా స్వయంగా పర్యవేక్షించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ జాతీయులు దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలు ముగియడంతో ఇరు దేశాల మధ్య ఉన్న వాఘా అటారీ సరిహద్దును మూసివేశారు. వాఘా అటారీ సరిహద్దు పూర్తిగా మూతపడినట్లు అధికారులు చెప్పారు. దీంతో పంజాబ్లోని వాఘా అటారీ వద్దే పాక్ జాతీయులు నిలిచిపోయారు. పెద్ద సంఖ్యలో వాహనాలు సరిహద్దు వద్ద నిలిచిపోయాయి. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఇవాళ ఇరు దేశాల నుంచి ప్రజలెవరూ సరిహద్దు దాటలేదని అధికారులు వెల్లడించారు. అటు భారత్ విడిచి వెళ్లిపోవాలన్న గడువు నిన్నటితో ముగియడంతో మరోసారి ఆ ఉత్తర్వులను కేంద్ర హోంశాఖ పొడిగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పాక్ జాతీయులు వాఘా అటారీ సరిహద్దు నుంచి పాకిస్తాన్ వెళ్లేందుకు వెసులుబాటు కల్పించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే పాకిస్తాన్ తన సరిహద్దు మూసివేసినట్లు అధికారులు చెప్పారు. 2008 ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహూర్ రాణా వాయిస్ చేతిరాత శాంపిల్స్ సేకరణకు పటియాలా హౌస్ కోర్టు ఎన్ఐఏకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి చందర్జిత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. రాణా వాయిస్ చేతిరాత శాంపిల్స్ సేకరణకు అనుమతి ఇవ్వాలని ఎన్ఐఏ పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్ఐఏ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి చందర్జిత్ సింగ్ శాంపిల్స్ సేకరణకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం రాణా ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. గడ్డం నచ్చకపోవడం వల్ల భార్య తన తమ్ముడితో లేచిపోయిందని పోలీసులకు భర్త ఫిర్యాదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ మేరట్లో చోటు చేసుకుంది. మౌలానా షకీర్కు అర్షి అనే యువతితో 6 నెలల క్రితం పెళ్లి జరిగింది. 12వ తరగతి వరకు చదువుకున్న అర్షి కళాశాల చదువు కొనసాగిస్తోంది. తొలి రాత్రే తన గడ్డంపై అర్షి అభ్యంతరం చెప్పినట్లు భర్త చెప్పాడు. గడ్డం తీసే ప్రసక్తే లేదని భార్యకు తెగేసి చెప్పినట్లు పోలీసులకు తెలిపాడు. 3 నెలల తర్వాత ఇంట్లో క్లీన్ షేవ్తో తిరుగుతున్న తన సోదరుడితో అర్షి లేచిపోయిందని షకీర్ తెలిపాడు. ఈ నేపథ్యంలో 3 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన అర్షితో పాటు షకీర్ సోదరుడు సాబీర్ పోలీసుల ముందుకు వచ్చారు. గడ్డం వల్ల తాను వెళ్లిపోలేదని, భర్త నపుంసకుడు అవటం వల్ల వెళ్లానని పోలీసులకు తెలిపింది. అంతేకాక తన భర్త తరచూ కొట్టేవాడని, ఈ నేపథ్యంలో మరిది సాబీర్ను ప్రేమించానని, ఇకపై అతడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. ఎంత చెప్పినా భార్య అర్షి వినకపోవడంతో మౌలానా బంధానికి ముగింపు పలికేందుకు అంగీకరించాడు.